జై శ్రీమన్నారాయణ. శ్రీ బ్రహ్మకి స్వాగతం. మనం ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మంచి రూపం ఉంటుంది, అలాగే భాగ్యవంతులు, దుష్టబుద్ధి ఉంటుంది, అలాగే దుర్మార్గం, దుష్టబుద్ధి, పర స్త్రీ అందు గాని పురుషుని అందు గాని ఆసక్తి, ఎవరికీ తెలియని విధంగా తప్పులు చేస్తారు. అలాగే వ్యసనాలు కలిగిన వాళ్ళు. వీళ్ళకి సహజంగా చాలా చిన్న వయసులోనే జ్వరం ఉంటుంది. అలాగే జంతు భయం గాని, అగ్ని భయం, శరీరానికి గాయాలు కావడం, శస్త్రచికిత్స, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్స్, ఇలా యుక్త వయసు వచ్చే వరకు కూడా ఏదో రకంగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వీళ్ళు మాట్లాడేటప్పుడు మంచి నేర్పుగా మాట్లాడతారు, రహస్యంగా అపకారాలు చేస్తారు. అపకారం అని చెప్పేసి బాహాటంగా చేసేది కాదు, చాలా రహస్యంగా చేస్తారు అనమాట. పై అధికారులు పనులు చేయడంలో మంచి ఆసక్తి కలిగిస్తారు, చాతుర్యం కూడా చూపిస్తారు. అలాంటి వాళ్ళ మనస్సులన్నింటినీ కూడా మన్నాలని, ఆదరణని అవసరం ఉన్న చోటు కాకుండా అనవసరమైన వాటికే ఖర్చు ఎక్కువ చేయడం, వీళ్ళు రహస్యంగా అపకారాలు చేయగలరు. వీళ్ళ పై అధికారులు పనులు చేయడంలో కూడా ఆసక్తి, చాతుర్యం చూపిస్తారు. మనం తరచుగా చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకుల్లో గాని, పెద్ద పెద్ద వాళ్ళలో గాని వాళ్ళకి అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళకి తెలియకుండా చాలా పనులు చక్క పెడతారు. వీళ్ళు అనుకుంటారంటే మనకు అన్ని చెప్పి చేస్తారని అనుకుంటారు, చెప్పకుండా కూడా వీళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తూ ఉంటారు అనమాట. అలా చేయగలిగిన నేర్పు ఇది కూడా ఇలాంటి వాళ్ళకి ఉంటాయి, వీళ్ళకి ఉంటాయి. దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా అంతగా చెప్పడం జరిగింది. వాళ్ళ మనలో ఆదరణలో పొందుతారు కాబట్టి వీళ్ళకి పెద్ద బాధ లేదు కాబట్టి వీళ్ళు ఎలాగైనా ఉండొచ్చు అనే ఉద్దేశం కూడా కారణం కావచ్చు. కాకపోతే వీళ్ళు ఎలా చేసినా ఏం చేసినా వీళ్ళ ఖర్చు మాత్రం అవసరం ఉన్న చోట కాకుండా అనవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. వీళ్ళకి దయ అనేది చాలా తక్కువ. నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ఏదో పనిని దృష్టి పెట్టి దాన్ని సాధించి లాభాలను పొందుతూ ఉంటారు. చాలా విషయాలు సులువుగా తెలుసుకోగలుగుతారు. ఇవన్నీ ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది? మన భూ కబ్జాలు చేసే వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారు కదా, కానీ ఈ నక్షత్ర జాతకులు అందరూ ఇలా ఉండరు. మనం భయపడక్కర్లా. వీళ్ళకి మొదట్లో ఈ ప్రభావాలు పడినా వాళ్ళ యొక్క పెంపకము, వాళ్ళ బంధువులు, మిత్రులు, స్నేహితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా కారణం ఉంటుంది కాబట్టి ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. కానీ ఇలాంటివి ప్రభావాలు పడతాయని తెలుసుకున్నారు కాబట్టి చిన్న వయసు నుండే వీళ్ళని వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే చాలా వరకు ప్రభావాలు తగ్గుతాయి. పూర్తిగా తీసేయడం కష్టమైనా 90% తీసేసామంటే అసలు లేనట్టే కదా. 50% తీసేసిన గొప్ప విషయమే కదా. అంతకు మించి ఎంత సాధించినా కూడా గొప్ప విషయమే. కనుక మనం 100% వాళ్ళని మార్చలేకపోయినా మాక్సిమం మార్చగలిగిన అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే ఇప్పుడు తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది అనమాట. ఏ విషయంలో అయినా సరే ఆతృత ఎక్కువగా చూపించడం మంచిది కాదు. దీనివల్ల పనిపోవడం జరుగుతుంది అనమాట. వీరికి ప్రేమ విషయాల్లో దూరంగా ఉంటా మంచిది. ఎందుకంటే కష్ట నష్టాలు లేకపోతే కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. వీళ్ళకి ప్రేమ అనేది అంత సూట్ అవ్వదు కాబట్టి దానికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ సెల్ఫిష్నెస్ వల్ల అలా త్యాగం చేసే వాళ్ళు ఉండరా దీంట్లో అంటే నేను ఎప్పుడు మొదటి నుంచి ఒకటి చెప్తాను. ప్రతి నక్షత్రంలోనూ కూడా పూర్తి ఆపోజిట్ గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది కేవలం వాళ్ళ పూర్వజన్మ సుకృతం లేదా వాళ్ళ పెద్దలు వాళ్ళ యందు పెట్టిన శ్రద్ధ, గురువులు గాని పెద్దలు గాని వారి యందు పెట్టిన శ్రద్ధ వల్ల వాళ్ళ మానసిక స్థితి చక్కటి పరిణితి చెందడం వల్ల ఈ మంచి మార్గంలో ఉంటారు. అయినప్పటికీ కూడా దీని ప్రభావం మాత్రం అలాగే ఉంటుంది. ప్రభావం ఉండడం వేరు, ఆ ప్రభావానికి తగినట్టుగా ప్రవర్తించడం వేరు. ఈ వ్యత్యాసాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ఇతరులకి ఉపకారం చేయడం అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నాయకత్వం వహించే లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకి అవకాశం లభిస్తుంది. కాకపోతే వీళ్ళలో ఒక వీక్నెస్ ఏంటంటే వీళ్ళతో నమ్మకంగా కనుక ఎవరైనా నడుచుకుంటే వాళ్ళ వద్ద ఏ రహస్యాలనైనా చెప్పేస్తారు. స్నేహితులకు మాత్రం పూర్తిగా నమ్మరు. అదే వీళ్ళలో ఉన్న ప్రాబ్లం. నమ్మకంగా ఉన్నట్టుగా ఉన్న వాళ్ళకి చెప్పే రహస్యాలని నిజమైన స్నేహితులకు మాత్రం చెప్పరు. వాళ్ళని పూర్తిగా నమ్మరు. తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, మాట్లాడడం చేస్తారు. తమ మాటలన్నిటికి తల ఊపే నాటకీయాలని నమ్ముతారు అన్నమాట. నిజమైన మిత్రులను దూరం చేసుకుంటారు. దానికి కారణం వారి మాటలు వీరి క్షేమం కోరేవి అయినా అవి స్వేచ్ఛా స్వతంత్రాలకు ఇబ్బంది కలిగించినట్లుగా భావిస్తారు. కనుకనే వీరి అభివృద్ధిని కోరే అటువంటి స్నేహితులపై ఆదరణ చూపించారు. వీరి జీవిత విధానం స్వయంగా పరిశీలన చేసుకుంటూ చక్కని విధానంలోకి మార్చుకోవాలి. లేకపోతే వీరి ఆత్మబంధువులను కూడా శత్రువులుగా చేసుకుంటారు. అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో అయితే పురుషుల కంటే విపరీత ధోరణి ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు నిర్వహించగలరు.
తీర్చగలరు, భక్తి భావం కలిగి ఉంటారు. మొక్కుబడులు లేకుండానే కోరికలు తీర్చాలనే భక్తి అనమాట వీళ్ళది. తమకు తెలిసింది తప్ప మిగిలినదంతా తప్పని, ఏ విషయందైనా సరే నేనే గొప్ప అనుకునే అహంభావం అధికంగా ఉంటుంది. ఏ సుభాషితాలైనను అలవోకగా చెప్పడం వీళ్ళ ప్రత్యేకత. అది ఏ సుమతి శతకం కావచ్చు, వేమన శతకం కావచ్చు, ఏదైనా సరే అందులో ఉన్న సుభాషితాలు ఏమైనా ఉంటే వాటిని చక్కగా చెప్పగలరు. కానీ ఆచరణ విషయాలకు వస్తే అక్షర కూర్పుగా ప్రవర్తిస్తారు. వీరికి కృతజ్ఞత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. భర్త యొక్క అభిప్రాయాలతో వీళ్ళకి పని ఉండదు. దాంపత్య జీవితంలో కష్టాలు కొని తెచ్చుకుంటారు. భర్తకు దూరమైన వారిని అనవచ్చు. వీళ్ళు కలిసి ఉన్నా సరే విడిగా ఉన్నట్టే ఉంటారు. భర్త వేరే ప్రదేశంలో ఉండడం లేదా ఒకే ఇంట్లో ఉన్నా సరే మానసికంగా సంబంధం లేకపోవడం, అది సంఘం గురించి కలిసి జీవించడం జరుగుతూ ఉంటుంది. దైవబలం, మంచితనం, పరోపకారం వీటిని అతి ప్రయత్నంపై సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి సాధించగలిగిన వాళ్ళు సమాజంలో నిలబడతారు. లేకపోతే ఎందరిలో ఉన్నా సరే వీరు ఒంటరిగానే మిగిలిపోతారు. తల్లి ఎందైనా సరే దూరంగానే ప్రవర్తిస్తారు. కనుక వీళ్ళందరూ కూడా ఈ యొక్క లక్షణాలని వీటిని చిన్నప్పటి నుండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వీటి యొక్క దుర్లక్షణాలని దూరం చేసుకుంటూ మంచిని పెంపొందించుకునే సాధన చేస్తే చాలా జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇక మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు మంచి పనులు చేసి పేరు పొందుతారు. తెలివైన వారు, ప్రశాంతమైన మనస్సు, దయ ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, ధైర్యం గల వాళ్ళు, అభిమానం చూపుతారు. మీరు ఒకటి అనుకోవచ్చు, ఇప్పుడు ఇంతసేపు ఎన్ని చెప్పి ఇప్పుడు ఈ విశేషాలు చెప్తున్నారు అని. పాదభేదంతో పరిస్థితుల భేదంతో కూడా మనుషుల్లో మార్పు వస్తుంది కాబట్టి ఈ యొక్క వ్యత్యాసం కనిపిస్తుంది. అలాగే రెండవ పాదంలో పుట్టిన వాళ్ళ సంగతి చూడండి. మరి మనసంతా చెడ్డ ఆలోచనల పైన, పనుల పైన, ఇలాంటి వాటి మీద నిలుపుతారు. శరీర శుభ్రత కూడా కొంచెం తక్కువ. ఇతరులను బాధించే పనులు చేస్తారు. ఇతరులకు పనిచేసి ఆ డబ్బుతోటి వీళ్ళు జీవితంలో ఆ డబ్బును వీళ్ళ జీవితంలో ఉపయోగించుకుంటారు. ఎప్పుడు రోగంతో బాధపడుతూ ఉంటారు. అంటే అనారోగ్యం అన్నది వీళ్ళకి కూడా ఉంటుంది అనమాట. ఇక మూడవ పాదంలో పుట్టిన వాళ్ళ సంగతి అయితే వీళ్ళు సంఘంలో తలదించుకునే విధంగా నడుచుకుంటారు. చిక్కినట్లు కనిపించే శరీరం, మూర్ఖత్వం, ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు. చిన్న పనులకు కూడా అలిసిపోయే తత్వం, అంటే కొంత సోమరితనం ఉంటుంది అనమాట. అధికంగా కోపం ఉంటుంది. కపటం, అబద్ధాలు, మొండితనం ఇవన్నీ వీళ్ళ లక్షణాలు. దౌర్జన్యంగా అర్జించాలనుకుంటారు. నాలుగవ పాదం వాళ్ళు కామం ఎక్కువగా కలిగి ఉంటారు. వీళ్ళు అతి పిసినారులు. పరుల సొత్తుపై ఆశ కలిగి ఉంటారు. ఎప్పుడు రోగంతో బాధపడుతూ ఉంటారు. పరుల సొత్తును దోచుకుంటారు. ఇవి ఆశ్లేష నక్షత్రం వారి ప్రభావాలు. దీనిని సాధనతో, ఆలోచనలతో, సత్సాంగత్యంతో మంచిగా మార్చుకునే అవకాశం తప్పకుండా ఉంది. కనుక అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది సత్సాంగత్యం. అందుకే చాలా మంది సత్సంగానికి వెళ్ళామండి, సత్సంగం అంటారు. ఆ సత్సంగానికి వెళ్ళి కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కబుర్లు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనుకునే మనుషులకి దాని ప్రభావం ఏమాత్రం పడదు. గాని భక్తి మార్గంలో కూడుకున్న సత్సంగాల్లో వాళ్ళ నక్షత్ర స్వభావాలు గాని, సహజ స్వభావాలు గాని, అంటే పరిసరాల యొక్క ప్రభావం, కుటుంబ లక్షణాలు ఇవన్నీ ఎలాగున్నప్పటికీ కూడా ఆ సత్సంగం యొక్క ప్రభావం వల్ల కూడా వీళ్ళల్లో ఈ ప్రభావాలు మచ్చుకైనా కనిపించకుండా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. యూనిక్ పర్సన్స్ అంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇలాంటివి ఉంటాయన్నమాట. అలా ఉన్నవాళ్ళని యూనిక్ పర్సన్స్ అంటాం. అది దాని ముఖ్య ఉద్దేశం. కనుక అలాంటి యూనిక్ పర్సనాలిటీస్ యూనిక్ గానే ఉంటారు. సరేనా? మరి మళ్ళీ మనం మఖా నక్షత్రంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.